హాయ్, దిస్ ఈజ్ సిరి. వెల్కమ్ టు ఎపిసోడ్ 3. ఈ ఎపిసోడ్ 3లో నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. అదేంటి అంటే, రీసెంట్ టైమ్స్లో నేను ఒక ట్రిప్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళాక వ్యూ పాయింట్ చూడడానికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాం. ఆ వ్యూ పాయింట్ చూడడానికి ఎంత వాక్ చేయాలి అని అక్కడ లోకల్ వాళ్ళని అడిగితే 1 కిలోమీటర్ అని చెప్పారు. సో వాక్ స్టార్ట్ చేసాం. ఎంత దూరం నడిచినా రాలేదు. మధ్యలో ఒక పర్సన్ని అడిగితే 3 కిలోమీటర్స్ అన్నారు. కొంచెం డిసప్పాయింట్ అయ్యా. కింద 1 కిలోమీటర్ అన్నారు కదా, 3 కిలోమీటర్స్ నాతో అవ్వదేమో అని. చిన్న హోప్తో మళ్ళీ వాక్ చేశా. మళ్ళీ మధ్యలో ఒక పర్సన్ని అడిగా. 1 కిలోమీటర్ ఉంటుంది, కానీ ఆ తర్వాత ఇంకో హిల్ ఉంటుంది, అది చాలా కష్టం అన్నారు. సో నా బ్రెయిన్ ఇంకా నాతో అవ్వదు అని ఫిక్స్ అయిపోయింది. వెళ్ళి చూస్తే ఆ వ్యూ కోసం చాలామంది వెళ్తున్నారు. నా ఫ్రెండ్స్ వ్యూ బాగుంటుంది వెళ్దామని మోటివేట్ చేస్తే స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ 90% వెళ్ళాక నాకు ఒక వాయిస్ వినిపించింది. అనవసరంగా ఇంత కష్టపడి వచ్చాం, ఏం లేదు పైన అని. నా డెస్టినేషన్ జస్ట్ 10 స్టెప్స్ అవే, కానీ నా బ్రెయిన్ ఆ మాటకి అక్కడే ఆగిపోయింది. ఎంత చెప్పినా ఎంత మోటివేట్ చేసినా నేను వెళ్ళలేదు. దాని తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. మన లైఫ్ కూడా ఇంతే కదా, మనం ఏం చేద్దాం అనుకున్నా అది కష్టం, నీతో అవ్వదు, ఈ మాటలు చెప్పే వాళ్ళతో ఉంటే మనం ఏం చేయలేం. సో నెక్స్ట్ టైం మీరు ఏదైనా అచీవ్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ నలుగురు మాటలు అస్సలు వినకండి. ఒకసారి మీ హార్ట్ ఏం చెప్తుందో వినండి. ఆ లాస్ట్ 10% కూడా గివ్ అప్ ఇవ్వకండి. ట్రై చేయండి. బికాస్ రిగ్రెట్ కన్నా ట్రై చేసి ఫెయిల్ అవడం చాలా బెటర్. దిస్ ఈజ్ మై ఎపిసోడ్ 3. Thanks for watching guys. See you in the next video.